అర్జెంటుగా సినిమా నేనైతే ప్రొటెస్ట్ చేస్తున్నా. సినిమా పేరు మార్చండి. సినిమాకే ప్రొడ్యూసర్ అయితే దిల్ రాజు కాదు. ఇంతకన్నా ఘోరమైనవి ఏమి ఉండవు. పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టుకొని ఇట్లా చెట్లాంటి సినిమా నితిన్ బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా. మరి అట్లాంటి ఫ్యాన్ పెట్టుకొని అట్లాంటి నేమ్ తీసుకునేటప్పుడు ఎంత దగ్గరగా ఉండి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఏందా అంత ఘోరమా? 3 గంటలు టార్చర్ పెడతారా? ఇది అన్యాయం, 100% అన్యాయం. ఈ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పుకోవడం ఒక సీన్ ఉండాలి కదా. ఒక్కటి ఉంటుంది, మాట మీద నిలబెడితే మనం లేకపోయినా మాట నిలబడుతుంది, లేదా మనం చచ్చిపోయిన క్యారెక్టర్ నిలబడుతుంది అని ఒక మొక్క చెప్తారు తప్ప అసలు సినిమాలో హైలైట్ చెప్పుకోవడానికి ఒక్క సీన్ చెప్పండి. నేను డైరెక్టర్ని అడుగుతున్నా, ఈ సినిమాలో హైలైట్ సీనే చెప్పండి సార్. మీరు హైలైట్ సీన్ ఒక్కటి చెప్పండి డైరెక్టర్, లేదంటే అర్జెంటుగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదని అనౌన్స్ చేయండి. సినిమా పేరు కూడా తమ్ముడు అని పేరు తీసేయండి, వేరే పేరు పెట్టుకోండి. మీరు అక్క తమ్ముడు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? అందులో అసలు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే అక్క తమ్ముడు అనేది నడిచింది తప్ప అప్పటి వరకు ఆమె ఆమె తమ్ముడుగా యాక్సెప్ట్ చేయదు. అసలు సినిమా గురించి చెప్పడం వేస్ట్ పోయి, సినిమా గురించి అడగండి. అది నా ప్రొటెస్ట్ అంతా ఓన్లీ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదు, సినిమా పేరు మార్చండి. ఇలాంటి చండాల సినిమాకి మా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా పేరు అయితే పెట్టద్దు. మన గుర్తు మనమే నలిపేసి పిసిగేసుకుంటూ ఎలా ఉందో అలా పిసిగేసాడు. సో గొంతులో బత్తాయి పడింది, సినిమా అట్రప్లాప్ అయిపోయింది. సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వాలా. ఆల్రెడీ ఈ కథలన్నీ కూడా చాలా ఓల్డ్ కథలు, బాగా సెంటిమెంట్ చూపించుంటే హిట్ అయ్యేది. సో చూపించడంలో ఫెయిల్ అయింది సినిమా. డైరెక్టర్ మిస్టేకే, డైరెక్షన్ ప్రాబ్లం, కథ సరిగా లేదు అంతే. అసలు ఏ పాయింట్ లేదా, పబ్లిక్ ని తేతరగా తీసుకొచ్చే పాయింట్ ఏమీ లేదా. అదే అన్న, సెంటిమెంట్ బాగా చేస్తుంటే ఆడియన్స్ వచ్చుకోరండి. ఇది సెంటిమెంట్ కాదు, ఆయింట్మెంట్. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? అవ్వలేదు బాసు, డిసప్పాయింట్మెంట్ చేసింది. సో ఒక ఓటీటీలో ఏమైనా చూసుకోవచ్చేమో తప్ప థియేటర్ ఫిల్మ్ అయితే కాదు. సినిమా అట్రప్లాప్.